సరిపోద్దా శనివారం శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వాల్సింది గురువారమే రిలీజ్ అయ్యేసరికి ఏదో చిన్న డౌట్ పడి ఉండే. డౌట్ అంతా పటాపంచలైపోయింది, నా తలకాయ బద్దలైపోయింది. వండర్ఫుల్ మూవీ, మాస్ కెరీర్, మన నాని కెరీర్లో దసరా తర్వాత అంత మాస్ పెర్ఫార్మెన్స్ దీంట్లో కనపడేది. దాని అమ్మ బాబునిచ్చిండు అనమాట. వివేక్ ఆత్రేయ గారు సెల్యూట్ కాక మస్తు తీసిన సినిమా. నీది ఫస్ట్ సినిమానే ఏం సినిమా పేరైతే ఇంతకుముందు విన్నాను, కానీ ఏదో ఒక దగ్గర నీ ఫస్ట్ సినిమా లాగలేదు. ఒక 4-5 సినిమాలు తీసిన డైరెక్టర్, మాస్ డైరెక్టర్, ఒక మాస్ పెర్ఫార్మెన్స్ కనుక ఇస్తే వాడికి తగ్గట్టుగా న్యాచురల్ స్టార్ని మాస్ పెర్ఫార్మెన్స్ చూపించుకో, వాడికి తగ్గట్టుగా ఒక విలన్ని పెట్టి, అది కూడా ఎస్ఎస్ సూర్య యాక్టింగ్ అసలు నాకు నచ్చదు భయ్య ఇంతకుముందు. దీంట్లో మాత్రం వండర్ విలనే ఎక్కువ ఉంది భయ్య. సో విలన్ అంత ఎక్కువ ఉంది కాబట్టి హీరోకి ఎఫెక్ట్ బాగా వస్తుంది కదా, హీరోయిజం కూడా పెరుగుతుంది కదా. సో విలన్ అంత పర్ఫెక్ట్గా చాలా క్రూరంగా చూపించింది అనమాట. ఒక ఎస్ఐని పోలీసుని అంత క్రూరంగా చూపించా, అంత విలనిజం తీసేసరికి నాని అందుకోగలడా లేదనుకున్నాను, కానీ క్లైమాక్స్ వచ్చేసరికి దద్దరిల్లిపోయింది భయ్య. ఎక్కడ ఒకటి కూడా బోరు అని అసలు ఏం లేదు, పెట్టలేం భయ్య. మస్త్ అంటే మాస్ పెర్ఫార్మెన్స్ వండర్ఫుల్గా ఉంది నిజంగా. ట్రోలర్స్ కూడా గట్టిగా దించొచ్చు. ఇక అబ్బో ఆయన అలా వైకుంఠపురంలో తర్వాత అటువంటి క్యారెక్టరైజేషన్ భయ్య, ఆ ఫేసు అట్లా చూడటం ఆ టైప్లో ఒక వెకిలిగా కనపడకుండా మస్తు పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది, మస్తు అనిపించేసింది. ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా ఉంది, అదే ఎస్ఎస్ కాకుండా చిన్న క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్, ఆయన కూడా చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ, పాటలు బాగున్నాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, మంచి డైలాగ్స్ భయ్య. స్టోరీ దాని దగ్గర బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది భయ్య, ఖతర్నాక్ అనిపించింది నాకైతే. మంచి అబ్బో మెగా ఫ్యాన్ భయ్యో, మెగా ఫ్యాన్ డైలాగ్ తప్ప వేరే డైలాగ్ గుర్తుండవు. నాని డైలాగ్ నేను చెప్పలేను, కానీ నేచురల్ సార్ కదా, అది వండర్ఫుల్గా ఉంటుంది, మస్తు అనిపించేసింది. ఖతర్నాక్ మూవీ, 4.5 ఇస్తాను భయ్య. ఖతర్నాక్ మూవీ, అసలు ఏం లేదు, చెడ్డ పేరు పెడదానికి లేదు. ఎవడన్నా పొరపాటున పెడితే నాకు ఒకళ్ళ వచ్చి సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. లేదు భయ్య, మస్తున్నది, మస్తు అంటే మస్తు అంటే. నాకు తెలిసి పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉన్నదేమో, ఎందుకంటే ఎండింగ్లో ఒక చిన్న పాప క్యారెక్టర్ చూపించేస్తారు, మదర్లు మళ్ళీ పుట్టిందని. సో ఆమె చెప్పినట్టు ఇక నువ్వు వినాలన్నట్టుగా. సో వచ్చే ఛాన్స్ ఉంది, రావాలని కూడా కోరుకుంటున్నా. వివేక్ ఆత్రేయ దిగలే, మళ్ళీ నెక్స్ట్ ఈ ఇయర్ ఖచ్చితంగా దిగాల పడాలి. పార్ట్ 2 శనివారం సరిపోతే శనివారం పార్ట్ 2 కూడా రావాలనుకుంటున్నా. అవును భయ్య, రియల్లీ అదే రియల్లీ ఒప్పుకోవచ్చు. హీరోయిన్కి అంత స్కోప్ ఇవ్వలేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని సన్నివేశాలు అయితే మంచిగా అనిపించేస్తే. ఆమె సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉంది. కొంచెం ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టినా బాగుంది, పాపం యూత్ ఎదురు చూస్తున్నారు. అది ఒక్కటిగా పెద్ద అంత అనిపించలేదు, కానీ మనం ఊహించుకున్న దానికి అంత దొరకదు కదా. పార్ట్ 2లో పెట్టొచ్చేమో నాకు తెలిసి, ఇంకా ఉండొచ్చేమో. మస్తు ఉన్నది భయ్య, కిర్రాక్ మూవీ మస్తు పడ్డది. ఏం లేవు మైనస్లు అయితే ఏం లేవు, మస్తు ఉన్నది, ఖతర్నాక్, చాలా బాగా అనిపించింది. వండర్ఫుల్ మూవీ, సరిపోద్దా శనివారం. ట్రోలర్స్ చూడాలి, ఫ్యాన్స్ చూడాలి, ఎమోషన్ అయితే కట్టి పడేస్తాడు, ఖతర్నాక్ అనిపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను హానెస్ట్గా అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, నా పర్సెప్షన్ నేను చెప్తాను. ఒకరి గురించి నాకు తెలియదు, నాకైతే అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. మరీ అంత ఎక్సలెంట్ కాదు, అంత నేను ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పను, కానీ బాగానే ఉంది. బట్ నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే బ్రో, ఒకటి మనకు స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది, మీకు ట్రైలర్లోనే తెలిసే ఉంటుంది అనమాట. అంటే ఉండే కోపాన్ని అంతా అణుచుకొని శనివారం రోజున కానీ ఆ కోపం కానీ కంటిన్యూ అయితే అది నిజమైన కోపంని అప్పుడు రివెంజ్ తీర్చుకుంటాడు, అప్పుడు ఇంకా కొడతాడు అనమాట, కోపాన్ని తీర్చుకుంటాడు. సో స్టోరీ లైన్ బాగానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే కావచ్చు మనకు ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అనమాట. అంత ఎక్సైట్ కలిగించే సీన్స్ ఏం లేవు, మనకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎగ్జిక్యూషన్ కొంచెం నాకు అబ్బాయి యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఇంకా చాలా బెటర్గా తీసిండొచ్చు, ఎందుకంటే వివేక్ ఆత్రేయ టాలెంట్ మనకు తెలిసిండేదే, బ్రోచెవర్ మెంటల్ మధ్యలో అంటే సుందరానికి. సో ఆ లెవెల్లో అయితే లేదనమాట. అందుకని నాకు వచ్చేసి ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఆగస్టు 15th వచ్చిండే మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, ఈ మూవీస్ కంటే చాలా 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 టైమ్స్ బెటర్ మూవీ అనమాట ఇది. అంటే సుందరానికి ఇది రెండిట్లో ఒకటే బ్రో. దాంట్లో ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ మైనస్ అయింది, దీంట్లో లెంత్తో పాటు కొంచెం ఒక ఫ్లాట్ నరేషన్ మైనస్ అనమాట. సో రెండు ఒకే రేంజ్లోనే ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఆడియన్స్ రిజల్ట్ ఎలా ఉంటుందని ఆ ఒక్క రిజల్టే కాదు కదా. అవును, ఫస్ట్ హాఫ్ అయితే డెఫినెట్లీ మనకు హ్యాపీగానే మనకు అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం స్లైట్ నరేషన్, స్లో నరేషన్ ఉంటుంది మనకు. అండ్ ఈ మనకు మూవీ జడ్జిమెంట్ గురించి పక్కన పెడితే ఇంకా మనం మూవీలో బాగా ఎంజాయ్ చేసేది నాని యాక్టింగ్ కావచ్చు. నాని కంటే ముఖ్యంగా ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే టెర్రిఫిక్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఎస్జే సూర్య యాక్టింగ్. మనకి ఇంకా పాత ఎస్జే సూర్య మూవీస్ అన్ని మనం మర్చిపోవచ్చు, స్పైడర్ కావచ్చు, లేకపోతే షింబుతో వచ్చిండే మానాడు కావచ్చు, జగర్తాండ 2 కావచ్చు, ఇవన్నీ మనం మర్చిపోవచ్చు. ఈ మూవీలో ఎస్జే సూర్య అయితే తన బెస్ట్ ఇచ్చినాడు. సో నాని యాక్టింగ్ కోసము, ఎస్జే సూర్య యాక్టింగ్ కోసము, జేక్స్ బీజిఎం కోసము అక్కడక్కడ ఒక 2-3 సీన్స్ ఉంటాయి, హై ఇచ్చే సీన్స్, వాటి కోసము డెఫినెట్లీగా వచ్చి చూడొచ్చు. మూవీ స్టోరీ ఓకేలాగా ఉంది, బట్ బీజిఎం అలా లేపేది మూవీ. ఏమో నాకైతే విలన్ నచ్చాడు. హీరో ఎట్లన్నా నచ్చుతాడుగా కామన్ గా, విలన్ అయితే సూపర్ బాగా నచ్చాడు.
ఫస్ట్ హాఫ్ బాగానే ఉండే స్మూత్గా వెళ్ళింది. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. విలన్ కూడా చాలా బాగున్నారు. సూర్య పేరుతో నాని చాలా బాగుంది. సాంగ్స్ ఏం లేవండి. డీజీఎం వాళ్ళ చాలా బాగుంది. మూవీ మించి ఉందా? దాని గురించి తెలియదు. రైటింగ్ అసలు ఫస్ట్ డైరెక్టర్కి మొత్తం క్రెడిట్ ఇవ్వాలి. ఎస్జే సూర్య మ్యాడ్నెస్ అసలు చాలా చాలా బాగుంది.